రాజశేఖర రెడ్డి కుటుంబ ఆర్థిక వ్యవహారాలు చూసుకునే ఆడిటర్గా తన కార్యకలాపాలు ప్రారంభించి ఆ తర్వాత జగన్కి వ్యాపార సంస్థలకు ఆడిటర్గా వ్యవహరించి ఆ కారణంగా కేసులలో నిందితుడై జైలుకు వెళ్ళి జగన్తో పాటు ఉండి వచ్చి ఆ పైన పార్టీ నాయకుడిగా మారినటువంటి విజయసాయిరెడ్డి ఓ రకంగా క్లాస్ లీడర్, నాట్ మాస్ లీడర్. ఆ క్లాస్ లీడర్గానే తన వ్యవహారం నడుస్తూ వచ్చింది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి వాస్తవంగా గత 5 ఏళ్లలో కూడా కీలక బాధ్యతలే పోషిస్తూ వచ్చారు. ఒక పక్కన రాజ్యసభ పక్ష నేత, రెండో పక్కన పార్లమెంటరీ పార్టీ నేత. అప్పట్లో రఘురామకృష్ణరాజుకి వచ్చిన గొడవ అదే. రెండూ ఆయనకే ఇవ్వడం ఎందుకు, రాజ్యసభ పక్ష నేతగా ఆయన ఇచ్చి పార్లమెంటరీ పార్టీ నేతగా నాకు ఇవ్వచ్చు కదా, మిథున్ రెడ్డికి అటు ఇచ్చారు, అందరూ రెడ్లనే పెట్టుకుంటారు, లేదా లోక్సభ పక్ష నేతగా నాకు ఇవ్వచ్చు కదా అన్నటువంటిది అడుగుతూ వచ్చారు. అప్పుడు జరగలేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి తన అంటే 2 శాఖలు, ఒక పక్కన రాజ్యసభ పక్షనేత ప్లస్ పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నటువంటి ఆయన్ని ఇప్పుడు రాజ్యసభ పక్షనేతగానేమో విజయసాయిరెడ్డి నుంచి పార్లమెంటరీ పక్షనేతగానేమో వైవి సుబ్బారెడ్డిని పెట్టడం ద్వారా కీ అడుగు మారింది. అందులో విజయసాయిరెడ్డికి గతంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియో తగ్గింది.